కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సుమారు 22 అంశాల అజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇక ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఖరారు చేస్తూ ఈ సమావేశంలో కేబినెట్ తీర్మానం చేయనుంది. కేంద్ర ప్రభుత్వం సూచనతో ఈ నెల 28వ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి నిర్ణయించగా అసెంబ్లీ సమావేశంతో పాటు కేంద్రానికి పంపే తీర్మానంకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే పశ్చిమాసియా యుద్ధంతో ఏపీలో వివిధ రంగాల్లో చూపే ప్రభావంపై ప్రత్యేక శాఖల వారీగా చర్చించనున్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సుమారు 22 అంశాల అజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. నేడు ఏపీ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. అయితే దీంట్లో ప్రధానంగా 22 అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశంలో ఎజెండా అయితే ఉంది. అయితే ఈ 22 అంశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర కేబినెట్ ఉందో కేబినెట్ ఆమోదం తెలపనుంది. అయితే ఏదైతే ఈ అమరావతి రాజధాని ఏదైతే ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని గెజెట్ నోటిఫికేషన్ ఏదైతే పాస్ చేయాల్సి ఉందో దీనికి సంబంధించి నేడు కేబినెట్ లో కూడా ఆమోదం తెలుపనుంది. ఈ ఆమోదం తెలిపిన తర్వాత ఈ నెల 28న కూడా అసెంబ్లీ సమావేశం నిర్వహించి దాంట్లో కూడా సభ్యులతో బిల్ పాస్ చేసిన తర్వాత ఏదైతే కేంద్ర కేబినెట్ కూడా ఈ ఆమోదాన్ని పంపిస్తున్నారు. అయితే దీని అనంతరం శాశ్వత రాజధానిగా అమరావతిని ఈ ప్రభుత్వాలు మారినా ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమరావతి రాజధాని శాశ్వతంగా ఉండేలాగా అయితే ఈ గెజిట్ తీర్మానాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా దానికి ఆమోదం తెలపబోతుంది. ఈ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 22 అంశాలపైన ఈ రోజు ఏపీ కేబినెట్ లో అయితే ఆమోదం తెలపనుంది. ఏమన్నా థ్యాంక్ యూ శ్రీహరి.